చంద్రభగవానుడికి తార వల్ల బుధుడు పుట్టాడు. బుధుడికి పురూరవుడు అనే కొడుకు పుట్టాడు. ఈ పురూరవుడు మహాపరాక్రమవంతుడు. ఒకసారి వశిష్ఠుడి వంటి మహానుభావులైన ఋషుడు యజ్ఞం చేయడానికి బంగారపు పళ్ళాలు, సురుక్కు సురవలు ఇలాంటివన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటే అహంకారంతో వాళ్ళ సొమ్ములు అపహరించాడు. అసలు ఈ దానం చేయడం తప్ప పుచ్చుకోవడం ఎరగని మహానుభావులు ఆ రోజుల్లో రాజులు. మరి వీడికి ఏం కర్మయోగం వచ్చిందో, పోయే కాలం వచ్చే పురూరవుడు వశిష్ఠుడి వంటి వాళ్ళ యొక్క సువర్ణాన్ని అపహరించాడు. విప్రతతి సొమ్ము కంటెను విషము మేలు. బ్రాహ్మడి సొమ్ము కంటే విషం మంచిదన్నారు. విషం ఒక్కసారే చంపుతుంది, ఈ సొమ్ము కొంపలు ఉంచుతుంది. వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, వీడు చాలా పొరపాటు చేశాడు, ఈ చంద్రుడి మనవడు పురూరవుడు, ఒక్కసారి నచ్చ చెప్పి ఆ ధనాన్ని తిరిగి వశిష్ఠాదులకు ఇప్పించు అని తన మానసపుత్రుడైన సనత్కుమారుడిని పంపాడు. సనత్కుమారుడు పురూరవుడి రాజ్యానికి వెళ్ళి, నాయన పురూరవ, హస్తినాపుర సింహాసనాధీశ్వర, ఒక్కసారి బయటకు వచ్చి మాకు దర్శనమిస్తే నీకు మేము కర్తవ్యం బోధిస్తామంటే వాడు తలుపు వేసి వాళ్ళ మొహం మీద రక్షకభటుల చేత సింహద్వారం ముయించేసి, మీలాంటి సామాన్య బ్రాహ్మణులు వస్తే ఈ మహారాజు గారు దర్శనం ఇవ్వడు, మీకు దర్శనం ఇవ్వను పండి అన్నట్ట. వాళ్ళు 2-3 సార్లు తలుపు తట్టారు. మేము సామాన్యులమైనా పర్వాలేదు, బ్రహ్మమానస పుత్రులమైన మమ్మల్ని నువ్వు పనికి మాలిన వాళ్ళని తిట్టినా పర్వాలేదు, అయినా ధర్మబోధ చెయ్యడానికి బ్రహ్మ పంపగా వచ్చాం, మా మాట వింటే బాగుపడతావు, మరొక్కసారి ఆలోచించుకో, తలుపు తీయంటే అహంకరించి నేను తీయను పొండన్నాడు. ముష్టెత్తుకునేవాడా పో అన్నట్టు. పైగా దాంతో ఆయనకు మండింది. నేను ముష్టెత్తుకునేవాడిని అయినా పర్వాలా, కానీ నన్ను ముష్టెత్తుకునేవాడు అని అవమానించావు కదా, దానికి తగిన ఫలితం అనిపిస్తావు. ఊర్వశి అని పేరు కలిగిన అప్సరస యొక్క వల్లో పడి భ్రష్టుడివై వెర్రివాడివై గొడ్డెప్పుకు తిరుగుదువుగా కానీ శపించాడు. ఆ శాపం వల్లే పురూరవుడు అనేవాడు తర్వాత కాలంలో ఊర్వశిని ప్రేమించి, ఊర్వశి వెళ్ళిపోతే దిగంబరంగా ప్రపంచమంతా తిరిగాడు. పూర్వశి ఆహా నా ప్రేయసి స్వర్గాదపి గరీయసి అంటూ తిరిగాడు. పాపం చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. ఎక్కడో చివరికి ఊర్వశి దొరికింది. ఇక్కడంటే ఆ కథ అంతా చెప్పడు, కానీ దేవీ భాగవతంలో దాన్ని బాగా చెబుతాడు. అక్కడ అవసరం కనుక ఆ పురూరవుడు వెర్రివాడై ఉన్మత్తుడై చివరికి తన కొడుకులకి రాజ్యం ఇచ్చి సన్యసించి కురుక్షేత్రానికి పోయాడు. విప్రుడి యొక్క సొమ్మును అపహరించిన పాపానికి కొన్ని 100 సంవత్సరాలు పిచ్చాళ్ళ తిరిగాట. ఆ తర్వాత తపస్సు చేసి మహానుభావులైన వశిష్ఠాదులు కరుణాస్వరూపులు గనక మళ్ళీ వాడు కాళ్ళ మీద పడగానే వాడి చేత ప్రాయశ్చిత్తం చేయించి వాడిని మొత్తం మీద ఉద్ధరించారు. ఆ పురూరవుడికి నహుషుడు మొదలుకొని కొందరు కొడుకులు ఉన్నారు. నహుషుడికి ప్రియంవద అనే భార్య వల్ల 4 కొడుకులు పుట్టారు. యతి, యయాతి, ఆయతి, వియతి అని. అందులో యయాతి అనేవాడు మహాపరాక్రమవంతుడు. అతడు ఈ భూమండలాన్ని హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించాడు ఏకఛత్రాధిపత్యంగా. యయాతి పరిపాలనా కాలంలో భూమండలంలో అక్కడక్కడ చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉండేవి. యయాతేమో చక్రవర్తి, ఆ చక్రవర్తి కింద చిన్న చిన్న సామంత రాజులు చాలామంది ఉండేవారు. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్రాలు లేవు. అలాగే ఆ రోజుల్లో కూడా చిన్న రాజ్యాలన్నీ రాష్ట్రాలు అన్నమాట, సామంతరాజులు వాళ్ళు. వీళ్ళందరికీ పైన కేంద్ర ప్రభుత్వం హస్తినాపుర సింహాసనం. దాని మీద ఆ రోజుల్లో యయాతి కూర్చుని అందరినీ అదుపులో పెట్టాడు. ఆ కాలంలో ఈయన సామంతరాజుల్లో వృషపర్వుడు అని ఒక రాక్షసరాజు కూడా ఉన్నాడు. ఈ రాక్షసరాజు గారికి శర్మిష్ఠ అనే ఒక కూతురు ఉన్నది. ఈ వృషపర్వుడి కాలంలో దేవతల బాధ వృషపర్వుడికి కలగకుండా శుక్రాచార్యుడు తన మహామహిమతో ఆయన్ని రక్షించేవాడు. శుక్రుడు రాక్షసుల గురువు గనక. మనుజాధిప వృషపర్వుండను దానవపతికి శుక్రుడు ఆచార్యుండై అనిమిష విరోధులకు ప్రియమనరించుచు వివిధ నయోపాయములను. వృషపర్వుడు ధర్మాత్ముడు, గురువుగారిని ఎంతో భక్తితో చూసేవాడు. ఆయన ఎప్పటికప్పుడు గురువుగారి సేవ చేసి ఆయన అనుగ్రహంతో రాక్షసులమైన మేము దేవతల వల్ల ఓడి పారిపోకుండా సుఖంగా ఉండాలి, మమ్మల్ని కాపాడు అని గురువుగారి పాదాలు పట్టుకున్నాడు. ఆయన తన తపశ్శక్తితో దేవతలు వచ్చి రాక్షసుల్ని నాశనం చేయకుండా శ్రద్ధగా కాపాడాడు. ఒకసారి ఆ మహానుభావుడి కాలంలో ఓ తమాషా జరిగింది. శుక్రాచార్యుడి దగ్గర చాలా గొప్ప దివ్య శక్తి ఉన్నది. అది మృత సంజీవని అని విద్య. 100 సంవత్సరాల కాలం శివుడి కోసం తపస్సు చేసి చచ్చిన వాణ్ణి బ్రతికించగలిగే విద్యను పొందాడు. మృత సంజీవిని, చచ్చిన వాణిని బ్రతికించే మంత్రం. ఈ మంత్రంతో ఆయన ఏం చేసేవాడు,
వృషపర్వుడి దగ్గర ఉన్న రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగితే రాక్షసులు దేవతల చేతిలో చచ్చిపోగానే ఈ మంత్రం చదివి వాళ్ళు బతికించేవాడు. దేవతల్ని బ్రతికించడానికి అప్పటికింకా అమృతం రాలేదు. దాంతో దేవతలంతా సర్వనాశనం అయిపోయేవారు, రాక్షసులు మాత్రం అంతకంతకీ అభివృద్ధి పొందేవారు. దాంతో దేవతలంతా భయపడి ఒక రోజున బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురుదేవ, మనకేమో చావు లేకుండా చేసే అమృతం ఇప్పటి వరకు లభించలేదు. అది ఎప్పటికి లభిస్తుందో శ్రీహరి కటాక్షం ఉంటే తప్ప మనం వాటిని పొందలేం. అది ఎప్పటికి దొరుకుతుందో మనకు తెలియదు. ప్రస్తుతం ఉన్న కాలంలో రాక్షసులది పైచేయి అవుతోంది. దానికి గల కారణం రాక్షస గురువు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని అనే విద్య ఉండడం. మీ దగ్గర ఆ విద్య లేకపోవడంతో మేము రాక్షసుల చేతిలో చచ్చిపోతున్నాం. రాక్షసులు చచ్చినా మళ్ళీ వాళ్ళ గురువుగారు శుక్రుడి వల్ల బ్రతుకుతున్నారు. ఇలా అయితే కొంతకాలానికి రాక్షసులు తప్ప దేవతలు లేకుండా అయిపోతారు. ఆ మృత సంజీవని అనే విద్యని మనకి ఎవరైనా తెచ్చిపెడితే బాగుండు. ఎవరు తెచ్చి పెడతారో మీరు చెప్పండి అనగానే ఆయన నవ్వి, మా కుమారుడు కచుడు చాలా గొప్పవాడు, మంచి యువకుడు, వినయం కలిగినవాడు, పండితుడు, జ్ఞాని, గురువులను ఎలా పట్టుకోవాలో తెలిసినవాడు, ఇతన్ని పంపుదామనగానే వెంటనే దేవతలంతా బృహస్పతి కొడుకు కచుడి దగ్గరికి వెళ్ళారు. ఓ కచ, నువ్వు ఉత్తముడివి, బుద్ధిమంతుడివి, శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఏదో రకంగా శుక్రాచార్యుడిని పట్టుకో, ఆయన సేవ చెయ్యి, మృత సంజీవిని అనే విద్యను స్వీకరించు, ఆ విద్య ద్వారా మమ్మల్ని బ్రతికించు. గురువుగారి తర్వాత గురువుగారు లాంటి వాడివి, నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. తర్వాత మరొక మాట, మృత సంజీవిని అనే విద్య అంత తేలిగ్గా నీకు శుక్రాచార్యుడు ఇవ్వడు, కానీ నువ్వు పొందడానికి మేము మంచి ఉపాయం చెబుతున్నాం. శుక్రాచార్యుడికి దేవయాని అని కూతురుంది. ఆ కూతురు చాలా అందగత్తి. ఆమెను ఆకట్టుకునే సౌందర్యం నీ దగ్గర ఉంది. ఆమెను ఆకట్టుకున్నావా ఆ విద్య నీకు తేలిగ్గా వస్తుంది. కూతురు అంటే ఆయనకి ఎంత ఇష్టం కనుక ఒక్కొక్కప్పుడు గురువుల్ని పట్టుకోవడం కంటే గురువుగారి కుటుంబాన్ని పట్టుకుంటే తొందరగా పనులు అవుతాయి సుమా అని సలహా ఇచ్చి పంపించారు. అంటే భవిష్యత్తు దేవతలకు తెలుసు కనుక అలా చెప్పి పంపారు. కచుడు చాలా వినయంగా శుక్రాచార్యుడి పాదాలకు నమస్కరించి, నేను బృహస్పతి కొడుకుని, విద్యాభ్యాసం కోసం వచ్చాను, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మీకున్న విద్యను నేర్పండి అనగానే అసలు ఎంత సంస్కారం అండి ఆ రోజుల్లో. శుక్రుడికి బృహస్పతికి పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. ఎందుకంటే అది ప్రొఫెషనల్ జలసి అంటారు, వృత్తి విరోధం. మనం ఇప్పుడే చూస్తున్నాం కదా, మహాపండితుల మధ్య కూడా వైషమ్యాలు వైరుధ్యాలు. అటువంటిది ఆ రోజుల్లో కూడా నిజానికి శుక్రుడికి గురువుకి ప్రత్యేకమైన విరోధం లేకపోయినా, రాక్షస గురువు అయినా దేవతల గురువు అయినవడం వల్ల ఉద్యోగం వల్ల వాళ్ళిద్దరికీ తెలియకుండానే వైరుధ్యం వచ్చింది, విరోధం వచ్చింది. అటువంటిది బృహస్పతి గారి కొడుకు కచుడు నీ దగ్గరకు వచ్చి విద్యాభ్యాసం చేద్దామనుకుంటున్నాను అంటే ఇంకొక గురువు అయితే ఏం చేయాలి? ఛీ పో అనాలి కదా. కానీ ఆయన అల్లా, నాయన నిన్ను పూజిస్తే మీ తండ్రి బృహస్పతిని పూజించినట్టే, ఆ మహానుభావుని చూసినట్టుంది అని అర్ఘ్యపత్యాదులు ఇచ్చాట. మహాభారతం మనకి ఇటువంటి సంస్కారం నేర్పుతోంది, ఊరికే కథ వినడం కాదు. ఒక శత్రువు అనుకున్న వాడి కొడుకు వస్తే కూడా ఏదో మాకు వృత్తిరీత్యా కాస్త వైషమ్యం కనబడుతున్నది తప్ప మేము మానసికంగా ఒకటే. ఆ మహాత్ముడు పండితుడు, ఆయన కొడుకు వచ్చావు, నీకు అర్ఘ్యపాద్యాలు ఇస్తే మీ నాన్నగారికి ఇచ్చినట్టే ఆయన అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించాడు, కౌగిలించుకున్నాడు, తన శిష్యుడిగా చేర్చుకున్నాడు, తనకు వచ్చిన పాఠాలు చెప్పాడు. ఒక మృత సంజీవిని మాత్రం అంత తిరిగి ఎవరికి ఇవ్వడండు ఆయన. ప్రాణం పోయినా ఆ విద్య మాత్రం ఎవరికి ఇవ్వడం, ఇంకా అన్ని విద్యలు ఇచ్చేవాట. కానీ కాలం కలిసి రావడం అంటారు కొన్ని. నిజానికి ఈయన వచ్చింది మృత సంజీవినికి, అయినా ఆ విషయం ఎక్కడా బయటపడకుండా 100కి 100 రూపాయలు భక్తితో గురువుగారి మీద రవ్వంత కూడా వేరే ఉద్దేశం లేకుండా పూజించాడు. కచుడికి సంపూర్ణమైన భక్తి ఉంది. దేవతలు పంపగా వచ్చినా ఆయన మాత్రం శుక్రుణ్ణి సద్గురువుగానే భావించాడు. ఆయన ఏం చెబితే అది చేసేవాడు. గురువుగారికి ఎంత సేవ చేశాడో దేవయానికి కూడా వినయంగా చేతులు కట్టుకుని అంతే సేవ చేసేవాడు. గురువుగారినే కాదు, గురువుగారి కుటుంబాన్ని కూడా చూడాలి. అందుకని ఆవిడికి ఇంకా సేవ చేసేవాడు. ఆవిడికి ఈయన రూపం ఆకర్షణ కలిగించింది. ఇంకేముంది, ఈయన పాచికి పారినట్టు అయ్యింది. ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నగారి కోసం ఏం చేసినవన్నీ ఇతడు కూడా పెట్టేదిట. ఇతడు కూడా ఎక్కడ హద్దులు దాటకుండా ఇద్దరిని గౌరవించాడు. ఒక రోజున గురువుగారు, నా ఆవులని అడవికి తీసుకెళ్ళి మేపడానికి రాక్షసుల్ని పంపుదామా అంటే వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేదు. రాక్షసులు నా శిష్యులే, నేనంటే గౌరవం కలిగిన వాళ్ళే, కానీ ఆవులు కనపడగానే తినేసే దరిద్రపు లక్షణం వాళ్ళకు ఉన్నది. గోభక్షణ చేస్తారు వాళ్ళు.
నా కర్మగాలి గోభక్షణ చేసే వాళ్ళకి గురువుగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి నా మీద అంత భక్తి కనుక. అయినా వాళ్ళని నమ్మి నేను ఈ గోవుల్ని పంపలేను, నువ్వు వెళ్ళి అడవిలో గోవుల్ని మేపు అన్నాడు. దాంతో కచుడు రోజు ఉదయం పూట బయలుదేరి ఆవుల్ని మేపి ఏ మధ్యాహ్నానికి వచ్చి తర్వాత విద్యను నేర్చుకునేవాడు. ఒక రోజున ఈ రాక్షసులు బృహస్పతి కొడుకేమిటి, మన గురువు గారి దగ్గరికి విద్యాభ్యాసానికి రావడం ఏమిటి, దీని వెనకాతలు ఏదో అంతరార్థం ఉంది, ఈ దుర్మార్గుడు మృత సంజీవిని కొట్టేయడానికి వచ్చి ఉంటాడు, అసలు దేవతలంటేనే మనకి బద్ధ విరోధులు, అటువంటిది దేవగురువు కొడుకు ఇక్కడికి రావడం ఏమిటి, ఈయనని మన గురువు గారు శిష్యుడిగా చేర్చుకోవడం ఏమిటి, వీడిని చంపి అవతల పారేద్దామని ఎదురు చూస్తున్నారు ఇట్లాంటి చాలా కాలం నుంచి. అందుకని ఈయన అడవిలో ఆవులు మేపడానికి వెళ్ళగానే సమయం చూసుకుని వీడిని ఈటలతో పొడిచి కొళ్ళబొడిచి చంపేసి ఈ శవాన్ని ఒక పెద్ద చెట్టుకి తాళ్ళేసి కట్టారు. శవం కూడా ఎవరికి దొరకకూడదని ఒక చెట్టుకి కట్టేసి మరీ వచ్చేసారట. ఏమో వాడు బతికితే చస్తా, మళ్ళీ మనం చస్తాం, వాడు ఒకవేళ చచ్చినవాడు బ్రతికి నడిచి వస్తాడేమో అనుకుని చచ్చినవాడి శవాన్ని కూడా ఓ పెద్ద వృక్షానికి బోధికి కట్టేసి ఇంటికి పోయారు. సాయంత్రం అయ్యింది. ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యే సమయానికల్లా వచ్చేసేవాడు ఆయన. కానీ ఈ పూట రాలేదు. ఇంక దేవయ్య అని ఈయన వచ్చే సమయానికి తన ఆశ్రమ ద్వారం దగ్గర నిలబడి అలా ఎదురు చూపులు చూసిందిట. కానీ అతను రాలా. అందుకని తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు మీ శిష్యుడు రాలేదండి అంది. వస్తాడులేమ్మా అంటే మీకేం తెలుస్తుందండి, ఈ సమయానికి రోజు ఆయన వచ్చేవాడు, ఇంత ఆలస్యం ఎప్పుడూ చేయడు. వాడి మయూఖముల్ కలుగువాడపరాంబుధి గృంకే ధేనువుల్ నేడిట వచ్చేనేకతమ నిష్ఠమెయిల్ భవదగ్నిహోత్రముల్ పొడివి వేల్వగా బడియే ప్రొద్దును పోయే కచుండునే నియుల్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనుందెనో. తీవ్రమైన కిరణములు కలిగిన సూర్యభగవానుడు వేడి తగ్గి క్రమక్రమంగా పశ్చిమ సముద్రంలో గడిపోయాడు, పడమర దిక్కికి వాలిపోయాడు. ఆవులు కచుడితో పాటు అడవిలోకి వెళ్ళిన ఆవులు అతడు లేకుండా ఒంటరిగా వచ్చేసాయి. అంటే వాటి దారిన వాటికి అలవాటైపోయింది, అందుకని ఇంటికి వచ్చేసాయి. నీవు సాయంత్ర సమయంలో అగ్నిహోత్రుణ్ణి పూజిస్తావు. నీ అగ్నిహోత్రములు కూడా నిష్ఠతో వ్రేల్వబడ్డాయి. నీవు అగ్నిహోత్రాల్ని పూజించేసావు. ఈ సమయానికి నీకు సురుక్కు స్రవలు సమిధలు ఇవన్నీ నీ శిష్యుడు ఇచ్చేవాడు. వాడు లేకపోయినా నువ్వు మాత్రం నీ యజ్ఞం నువ్వు కానిచ్చావు. సూర్యభగవానుడు పూర్తిగా కుంకాడు. ప్రొద్దు పోవడం అంటే ప్రొద్దు అంటే సూర్యుడు. సూర్యుడు పూర్తిగా సముద్రంలో గడిపోయాడు, చీకటి పడిపోయింది. కచుడు రాలేదు. అడవిలో క్రూర మృగాల వల్ల కానీ లేక రాక్షసుల వల్ల కానీ ఏమైనా ఇబ్బందులు పొందాడేమో, మన రాక్షసులు క్రూరులు కదా, ఏం చేశారో నాన్న ఆలోచించు అనగానే ఆయన మా అమ్మాయి మరీ ఎంత ఏడుస్తుంది, వాడు రాకపోతే అన్నం తిందేమో అని కూతురు మీద ఉన్న ప్రేమ కొద్దీ కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టి వెంటనే మృత సంజీవని విద్యని పిలిచి, ఓ సంజీవిని, నేను నిన్ను జపించి విడిచిపెడుతున్నాను. అడవిలో చచ్చిపోయి ఉన్న కచుణ్ణి బ్రతికించి కట్లు తెంపి నా దగ్గరకు అప్పగించి వెళ్ళిపో అన్నట్ట. వెంటనే ఆ మృత సంజీవిని ఒక గొప్ప స్త్రీ రూపం ధరించి వెళ్ళి చచ్చిన వాడికి ప్రాణం ఇచ్చి వాడి కట్లు తెంచి గౌరవంగా గురువుగారికి అప్పగించి వెళ్ళిపోయింది. దేవయ్యాన్ని సంతోషించి వాళ్ళ నాన్నగారికి గడ్డం పట్టుకుని మా డాడీ ఎంత మంచివాడో అని ఈ దాడిని పట్టుకుని ఆయన గౌరవించింది. కూతురు అంటే ఆయనకి ప్రేమ. ఆవిడ ఏ ఉద్దేశంతో అడిగిందో కూడా ఆయనకు అక్కర్లా, మా అమ్మాయి అడిగింది ఏమైనా చెయ్యాలనుకునేవాట. ఇలా కొంతకాలం పాటు మళ్ళీ సాగింది. రాక్షసులకు ఒళ్ళు మండిపోయింది. మృత సంజీవిని విద్యతో గురువుగారు నేను బతికించాడా, మేము చంపడం ఆయన బ్రతికించడం, ఎన్నిసార్లు చంపినా ఆయన బతికిస్తాడు, కాబట్టి అసలు వీడిని బ్రతికించకుండా చెయ్యాలి, ఏం చేద్దామని ఆలోచించి ఇంకోసారి అడవిలోకి ఆవులు కాచడానికి వెళ్ళగానే మీదబడి కొళ్ళబొడి చంపేసి అగ్నిహోత్రంలో కాల్చి బూడిద చేసేశారట. కట్టెల్లో పెట్టి కాల్చేశారు. ఏకంగా కాల్చేసి ఆ చితాభస్మం అంతా మద్యంలో కలిపి ఒక పెద్ద పేపా తీసుకొచ్చి ఆ పేపాలో వారుణి వాహిని పోసి అందులో కలిపేశారు ఈ బూడిదని. శుక్రాచార్యుడికి ప్రతి శుక్రవారం మద్యం తాగడం అనేది ఆ రోజులో పెద్ద బలహీనత. ఆయన తాగడం మొదలు పెడితే మొత్తం గుంటూరు వాళ్ళంతా కలిసి తాగేది ఆయన ఒక్కడే తాగేగాడు. అంత శక్తి ఉంది ఆయన, తపశ్శక్తి కలిగినవాడు. తపశ్శక్తి కలిగినవాడు సీసా తాగుతాడు, సీసము తాగుతాడు. పాపం మనవాళ్ళు సీసాలు ఎత్తగలరు, కానీ మనవాళ్ళు అంటే మీ గురించి కష్టమా? కొంతమంది తాగుబోతులు సీసాలు తాగలరు కానీ సీసం తాగలేరు. శంకరాచార్యులు వారి శిష్యులు అలాగే పరీక్షించాడు ఆయన. కావాలని మా గురువుగారు ఏం చేస్తే అది చేస్తామన్నారంటే కొందరు. అప్పుడు ఆయన కావాలని ఒక రోజున కళ్ళు తాగాడు.
వాళ్ళు తాగారు. మర్నాడు సీసం కరిగించి తాగాడు. మీరు తాగంటారా అంటే చచ్చిపోతాం గురువుగారు అన్నారట. ఇప్పుడు అర్థమైందా? అది తాగినప్పుడు ఇది తాగగలగాలి, లేకపోతే మాట్లాడుకొనుకోవాలి. గురువుగారు చేసిన ప్రతి పనిని మీరు చెయ్యగలిగే శక్తి ఉన్నప్పుడు అనుకరించాలి, కానీ లేకపోతే గురువుని అనుకరించడం ప్రమాదం సుమా అని సలహా ఇచ్చాడు ఆయన. అలా ఎప్పుడు కూడా శుక్రాచార్యుడు తాగాడు కదా అని మనం కూడా తాగితే మనం వక్రాచార్యులం అవుతాం. ఇప్పుడు ఈ శుక్రుడు శుభ్రంగా ఆ మద్యం చితాభస్మంతో కూడినటువంటి మద్యం తాగేశాడు. దాంతో ఆయనకి తీవ్రమైన మత్తు వచ్చింది. యథాప్రకారంగా సూర్యాస్తమయం అయ్యింది. మళ్ళీ ఈ అమ్మాయి వచ్చింది దేవయాని. నాన్నగారు మళ్ళీ కచుడు రాలేదు, రాక్షసులు చంపేసినట్టున్నారు, ఆయన్ని బ్రతికించండి బాబోయ్ అంటే ఈయన మైకంలో ఉన్నాడు కదా, ఊరుకోమ్మ నన్ను చంపేస్తున్నావు, వాడు వస్తాడే ఎక్కడికెడతాడు అనేవాట. కుదిపి 4-5 బిందులు నీళ్లు నెత్తి మీద పోసి చన్నీళ్లు కొమ్మరించి ఆయనకి మెలకువ తెప్పించింది. అప్పటికి కాస్త స్పృహలోకి వచ్చాడు ఆయన. ఏమి తల్లి ఏడుస్తున్నావంటే, కచుడు రాలేదు నాన్నగారు, మీరేమో తాగిన మైకంలో ఉండిపోయారు, ఆయన్ని బ్రతికించకపోతే నేను చచ్చిపోతాను బాబోయింది. అప్పుడు కుమార్తె కోసం తన దివ్య దృష్టిని మళ్ళీ ప్రయోగించాడు ఆయన. భూలోకమంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు ఆయన. స్వర్గంలో వెతికాడు, అక్కడా కనపడలేదు. పాతాళం వెతికాడు, అక్కడా కనపడలేదు. ఇదేమిటిది, ఏ లోకంలోనూ కనపడటం లేదు. అమ్మాయి ఎంత వెతికినా ఈ కచుడు ఏమయ్యాడో కనపడలేదంటే, నాన్నగారు మీ దివ్య దృష్టికి అందనిదంటూ ఉండదు, ఎక్కడున్నాడో వెతకండి అనగానే చివరికి ఆయన ఏం చేశాడు, ఓ దివ్యశక్తి, ఈ 7-14 లోకాల్లోనే కాక మరి ఎక్కడైనా సరే కచుడు దాక్కుని ఉంటే వాడు ఎక్కడున్నాడో నాకు చూపించన్నట్ట. అప్పుడు ఆ దివ్యశక్తి నీ గర్భంలోనే ఉన్నాడు అని జరిగింది చెప్పింది. అప్పుడు ఆయనకు మతిపోయి, ఇంకా కచుడి మీద ఆశ వదిలేసుకో, ఎందుకంటే దుర్మార్గులు రాక్షసులు మాయదారి నక్కచిత్తులు ఉపయోగించి వాడిని కాల్చి బూడిద చేసి నా కడుపులోకే పంపారు. ఇంకా నా కడుపులో ఉన్నవాడిని నేను బ్రతికించలేను, బ్రతికిస్తే నేను బ్రతకను, నేను చచ్చిపోక తప్పదన్నాడు ఆయన. అప్పుడు ఆవిడేమంది, నాన్న నువ్వు బ్రతకాలి, వాడు బ్రతకాలి, వాడు బ్రతకపోతే నీ కళ్ళ ముందే నేను ఉరి వేసుకు చచ్చిపోతాను, లేదా నేను కూడా అగ్నిలో పడి చచ్చిపోతాను, నా బూడిదను కూడా పేపాలో సారాలో కలుపు తాగేయాలి, సారాలో కలిపి మనసారా తాగేయి అనగానే ఆయన, అమ్మ అంత మాటలకు తల్లి నీకోసమే బతుకుతున్నాను అని వెంటనే మృత సంజీవిని అనే విద్యను ప్రయోగించి కడుపులో ఉన్నవాడిని బ్రతికించాడు. ఈ కడుపులో ప్రాణంతో రూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆయన. కడుపులో ఉండగలిగేంత రూపం ఆయనకు వచ్చింది. వెంటనే గురువుగారు, ఇప్పుడు మీ కడుపులో ఉన్నాను, ఎలాగండి బయటికి రావడం? చచ్చిపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని చంపేలా బయటకు వస్తాను, ఎందుకంటే మీ పొట్ట చీల్చుకుని కానీ నేను బయటికి రాలేను, బయటికి నేను మీ పొట్ట చీల్చుకొచ్చానంటే మీరు చచ్చిపోతారు. గురువుని హత్య చేసిన మహాపాపం ఏ శిష్యుడికి అంటకూడదు, నాకు మీరు జన్మదాత, దైవం, పరబ్రహ్మస్వరూపం అన్నట్ట. అప్పుడు ఆయన, నాయన ఏం చేస్తాం, నువ్వు నా పొట్ట చీల్చుకునే బయటికి రా, బయటకు వచ్చే సమయంలో నువ్వు నా పొట్ట చేర్చడం వల్ల నేను ఎలాగో చచ్చిపోతాను, వెంటనే నన్ను బ్రతికించుకుంటూ కానీ, అందుకని నీకు మృత సంజీవిని అనే విద్య ఇస్తున్నాను, ఈ విద్యను నేర్చుకో అన్నట్ట. ఇప్పుడు అర్థమైందా? ఇతరుల అసూయ మన అభివృద్ధికి మూల కారణం. పక్కవాడు ఏడుస్తున్నాడండి, మేమంటే పట్టం లేదండి, మమ్మల్ని యాగీ చేస్తున్నారండి మీరు బెంగ పెట్టుకోకండి, వాడు ఎంత ఏడిస్తే మనకు అంత అభివృద్ధి. నిజం చెప్పాలంటే రాక్షసుల అసూయ లేకపోతే కచుడికి ఎన్ని జన్మలెత్తినా మృత సంజీవిని రాదు. వాడు చేజేతులారా ఈతనికి ఆ విద్య వచ్చేలా చేశారు. అందువల్ల ఒక్కొక్కప్పుడు పక్కవాడు మనల్ని విరోధించడం కూడా మనకు అభివృద్ధికి మూల కారణం అవుతుంది. నేను నిజంగా అలాగే చేశాను. నీకేమొచ్చు అని చిన్నప్పుడు కొందరు వేళాకోళం చేసినప్పుడల్లా రెచ్చిపోయి చదివేవాడిని. ఎవడైనా నీ ప్రవచనంలో లోపం ఉందంటే ఇంకా విజృంభించేవాడిని. కాబట్టి ఎప్పుడైనా సరే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఇతరులు ఏదైనా అన్నా దాన్ని పట్టించుకోకూడదు. వాడు అంటాడండి, వాడు అన్నం ఉద్దేశం ఏంటో తెలుసు, వీడు పడకూడదామని. రాక్షసులు చంపిన వెంటనే భయపడి పారిపోయాడా? మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ భారతంలో గొప్ప నీతి ఏమిటంటే, కచుడిని చంపారు, ఆయన బతికాడు, బ్రతికిన తర్వాత ఇలా వీళ్ళు చంపేస్తారు ఎందుకు వచ్చిందని భయపడి పారిపోలేదు, ఇంకా ధైర్యంగా ఉన్నాడు కాబట్టి విద్య సాధించాడు. ఇప్పుడు ఆ విద్య రాగానే గురువుకి దండం పెట్టి ఆయన అనుజ్ఞ తీసుకుని ఆయన పొట్ట చీల్చుకుని ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ గురువు గారిని బ్రతికించాడు. అప్పుడు గురువుగారు, ఎంత మంచివాడివిరా, నిజంగా నేను నీకు మీ నాన్నగారికి శత్రువునే కదా, నా వల్ల విద్య రాగానే నన్ను నువ్వు వదిలేసిపోతే నేనేం చేయగలను అనగానే, ఎంత మాట, కన్న తండ్రి కంటే మీరే నాకు దైవం, ఎందుకంటే మా తండ్రి ఇచ్చిన విద్యలు ఎన్ని, మీరు నాకు నూతన శరీరం ఇచ్చారు,
అటువంటి మీకు ద్రోహం చేస్తే ఎన్ని జన్మలెత్తినా ప్రాయశ్చిత్తం ఉండదు అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు శుక్రుడు ఏమన్నాడు తెలుసా? యో బ్రాహ్మణోద్య ప్రభృతీహ కశ్చిత్ మోహాత్సురాం పాస్యతి మందబుద్ధి అపేత ధర్మ బ్రహ్మ చైవ సస్యాత్ అస్మిన్ లోకే గర్హిత స్యాత్ పరేచ. బ్రాహ్మడు మొదలుకొని అంటే ఎవడికి మినహాయింపవలేదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ రోజు నుంచి మద్యపానము చెయ్యకుండా ఉందురుగాక. నేను మద్యపానాన్ని శపిస్తున్నాను. ఏ మూర్ఖుడైనా మద్యం తాగితే వాడి జ్ఞాపక శక్తి పోతుంది, వాడు మందబుద్ధి అయిపోతాడు, వాడి ధర్మం నశించిపోతుంది, బ్రహ్మహత్యా పాపం వస్తుంది. సుస్పష్టంగా బ్రహ్మహా చైవ సస్యాత్, వాడికి బ్రహ్మహత్యా పాపం వచ్చుగాక. ఈ లోకంలో కూడా పరువు పోగొట్టుకుంటాడు, చచ్చాక నరకానికి పోతాడు. సకల పుణ్యాలని తొలగించే మద్యపానం జోలికి ఈ రోజు నుంచి ఏ జీవి వెళ్లకుండా ఉండుగాక. దానిని తెలుగులో నన్నయ్య గారు ఎంత అందంగా అనువాదం చేశాడో తెలుసా? వ్యాసుడు రాసిన అద్భుత శ్లోకానికి అంత బాగా అనువాదం చేయటం ఆదికవి నన్నయ్య లాంటి వాళ్ళ వల్లే అవుతుంది. కవిత్రయం కవిత్రయం అన్నారు. భూసురులాదిగ గల జనులు ఈశ్వర సేవించిరేని ఇది మొదలుగా పాపాసక్తి పతితులగుదురు చేసితి మర్యాద దీని చేకొనుడు జనులారా, నేనొక మర్యాదని అంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేశాను. ఇది శాపం అనుకోండి, నియమం అనుకోండి, చట్టం అనుకోండి. ఈ రోజు నుంచి దీన్ని మీరందరూ అమలుపరచండి, ఆచరణలో పెట్టండి. భూసురులు మొదలుకొని ఏ జనుడైనా ఈ మద్యం తాగాడంటే వాడు పాపాత్ముడవుతాడు, పతితుడవుతాడు, ఇహపరాలకి దూరం అయిపోతాడు అని శపించాడు. మహాపుణ్యాలని పాడు చేసి మనిషి మతిని పోగొట్టే మద్యపానం జోలికి వెళ్ళొద్దన్నాడు. ఆ తర్వాత కచుడిని, నాయన నీ ఉద్దేశం ఏమిటో అది పూర్తయిందిగా, అసలు వచ్చింది మృత సంజీవునికి, అది నాకు బాగా తెలుసు, అది నేను నీకు నిజంగా ఇచ్చేవాడిని కాదు. మా రాక్షసుల ధర్మమానని నీకు ఆ విద్య అబ్బింది, ఇక వెళ్ళిరా అన్నాడు. నీ విద్యలన్నీ పూర్తయి వెళ్ళిరా అంటే వినయంతో నమస్కరించి దేవయాని దగ్గరికి వెళ్ళి, ఇక నేను వెళ్ళొస్తాను, నీ అనుగ్రహం కూడా లేకపోతే నాకు ఈ విద్య వచ్చేది కాదనగానే ఆవిడ ఏడుస్తూ, నీ సౌందర్యాన్ని చూచి వ్యామోహితురాలని నిన్ను పెళ్లి చేసుకుందామని నేను ఎంత గందరగోళం చేశాను, మా నాన్న చావుకు కూడా నేను సిద్ధపడ్డాను, అటువంటిది నన్ను వదిలిపోతావా, నన్ను పెళ్లి చేసుకో, అపూర్వ సౌందర్యం నీది, అంతకంటే సౌందర్యం నాది, స్త్రీ పురుషులిద్దరూ సుందరాకారులై ఉండడం అరుదు కదా అంటే సందేహం లేదు, నువ్వు సుందరివే, ఒకప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు చేసుకోవడానికి ధర్మం అడ్డొస్తోంది. ఎందుకని? నేను మీ నాన్న గర్భంలో నుంచి బయటకు వచ్చాను, మీ నాన్న కడుపులోంచి వచ్చాను కాబట్టి మీ నాన్న కొడుకుని, నువ్వు నాకంటే ముందు పుట్టిన దానివి, అందువల్ల నువ్వు నాకు అక్కవవుతావు. అది పెద్ద ఇబ్బంది కదా. మరి ఆయన గర్భం నుంచి వచ్చాను నేను, స్త్రీ గర్భం నుంచి వచ్చినా పురుషుడి గర్భం నుంచి వచ్చినా ఎవరి గర్భం నుంచి వస్తే వాళ్ళు, మగవాడైతే తండ్రి, స్త్రీ అయితే తల్లి, నువ్వు తండ్రివి అని నేను ఆయనకి నమస్కరించాను, నువ్వు ఆయనకి కూతురివి, అందున నాకంటే ముందు వచ్చింది దానివి కాబట్టి అక్కవి, ఎక్కడైనా సోదరుని వివాహం చేసుకోవడం ధర్మమా? ఇది కుదరదన్నాడు. దాంతో ఆవిడ చాలా కోపం వచ్చింది. ఏమయ్యా, కాలం కలిసిరాక నువ్వు ఆయన కడుపులోకి వెళ్ళావు కానీ నువ్వు ఆయన కొడుకు ఎలా అవుతావు, నువ్వు ఎప్పుడూ బృహస్పతి కొడుకువే అంది. నువ్వు ఎన్నైనా చెప్పచ్చు కాక, ఇది నాకు పునర్జన్మ, బృహస్పతి గారు తొలి తండ్రి, ఈయన మలి తండ్రి, తండ్రి తండ్రే, నేను ధర్మ విరుద్ధంగా వెళ్ళనన్నాడు. అంత సౌందర్య రాశి అయినప్పటికీ నిజంగా ఆవిడ ప్రాణం పెట్టడానికి పనికొచ్చేంత అందగత్తెట. సామాన్య మానవుడైతే అటువంటి సుందరి వలచి వస్తే కాదు అని పొరపాటును కూడా అనడం, కానీ ధర్మం కోసం ఆ సౌందర్య వ్యామోహాన్ని జయించాడు ఆయన. ఆమెకు కోపం వచ్చింది. కపటి, మృత సంజీవిని కోసం నా తండ్రి దగ్గర చేరి నన్ను మోసగించిపోతావా? ఇదే నీకు నా శాపం. ఏ మృత సంజీవని కోసం వచ్చి నువ్వు నన్ను మోసం చేశావో ఆ విద్య నీకు పనిచేయదు. ఈ రోజు నుంచి నీకు మృత సంజీవని అనే విద్య ఫలించకుండా పోగా కానీ చెప్పించేసింది. దాంతో ఈయన తెల్లబోయాడు. అసలు ఆ విద్య కోసం కష్టపడి వచ్చాడు, ఆ విద్య నీకు ఫలించదు అన్నది. ఆవిడకి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శాపం వినగానే ఆయన ఏమన్నాడు, నీవన్నది నిజమే, నీ శక్తి వల్ల నాకు ఈ విద్య పని చెయ్యదు, కానీ ఈ విద్య నా దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళందరికీ పనిచేయుగాక. నాకు పని చెయ్యదు కానీ నా దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళకి పనిచేస్తుంది. ఎందుకంటే నేను ధర్మాత్ముడిని కనుక. నేను ధర్మాత్ముడిని, పొరపాటును కూడా అధర్మపరమైన వివాహానికి ఒప్పుకోని వాడినైతే, అధర్మకామం పొందని వాడినైతే ఈ విద్య నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ పనిచేయుగాక.
ఇక నీకు నా శాపం, నువ్వు అన్యాయంగా నన్ను శపించావు గనక నీకు బ్రాహ్మణుడు కాకుండా క్షత్రియుడే భర్తవుగా కానీ శపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఈయన దగ్గర నుంచి దేవతలందరికీ ఆ విద్య వెళ్ళిపోయింది. దాంతో దేవతలందరూ మృత సంజీవిని నేర్చుకున్నారు. ఈయన దగ్గర పొందిన వాళ్ళందరికీ విద్య రావడం వల్ల, ఆ విద్య పనిచేయడం వల్ల దేవతలంతా ఇక్కడ శుక్రాచార్యుడికి మాత్రమే వచ్చు, అక్కడ అందరికీ రావడం వల్ల వాళ్ళు రాక్షసుల్ని తేలిగ్గా జయించగలిగారు. ఆ తర్వాత ఈ వృషపరువుడి కూతురు శర్మిష్ఠ, దేవయాని ఇద్దరు ఎప్పుడు చాలా స్నేహంగా ఉండేవారు.